సంఘము అంటేనే ఈ పదం ఎక్లీషియా అన్నటువంటి గ్రీకు భాష నుంచి తర్జుమా చేయబడినది అని ప్రారంభ దినాల్లోనే నేర్చుకున్నాం మనం. ఎక్లీషియా అంటే పిలవబడిన వారు. ఎక్లీషియా అని అంటే పిలువబడిన వారు శరీరంగా మారటము. ఎక్లీషియా అంటే పిలువబడిన వారు శరీరంగా మారి కుటుంబంగా రూపుదిద్దుకోవడం అని. ఎక్లీషియా అని అంటే పిలువబడిన వారు శరీరంగా మారి కుటుంబంగా రూపుదిద్దుకొని ఆలయాన్ని నిర్మించడము. ఎక్లీషియా అని అంటే పిలువబడిన వారై శరీరంగా మారి కుటుంబాన్ని రూపుదిద్దుకొని ఆలయం కట్టడమే కాదు, వధువుగా రూపాంతరం పొందడము అని. ఎక్లీషియా అని అంటే పిలువబడిన వారు శరీరంగా మారి కుటుంబాన్ని కట్టి, కుటుంబం ద్వారా మందిరమును కట్టి, వధువుగా రూపుదిద్దుకొని రాజ్యంగా అవతరించే దానిని ఎక్లీషియా ఆరు సంఘము. ఎంతమందికి అర్థమైందో? అర్థమై ఉంటే నా హృదయపూర్వకమైన వందనాలు. అర్థం కాకపోతే దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దీని కొరకు పడుతున్న ప్రయాస ఉంది చూడండి. అందరూ తన సంఘాలను సంఘంగానే ఇచ్చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. బోధకులు సంఘమును రాజ్యంగా మార్చాలని తపన పడ్డ కొంతమంది మాత్రమే 1, 2, 3 అని ఎంచవచ్చు. మొదటి శతాబ్దం నుంచి చూడండి. వారి లక్ష్యాలను ఒక్కసారి వెనక్కి చూడండి. వారు ఏం చేయాలనుకుంటున్నారు? సంఘంలో వారు బ్రతికిపోవాలనుకుంటుంటారు కొంతమంది. వాటిని అడ్డం పెట్టుకొని మిద్దెలు మేడలు కట్టుకొనేసి బతికేయాలనుకుంటారు. నేను వద్దంటం లేదు, అవన్నీ దేవుడు నీకు ఇచ్చేస్తాడు. నేనన్నది అసలు లక్ష్యాన్ని పక్కన పెట్టి వాటి ద్వారా లభ్యమయ్యే వాటిని మాత్రమే అలంకరించుకొని దాన్ని పక్కన పడేస్తారు. అలా బోల్డ్ బోధకులు, బోల్డ్ సంఘాలు మన కళ్ళలో ఉన్నాయి. ఇంకా కొంత సంఘాలను మనం చూడగలిగితే సంఘం అంతా అదిగో ట్రెజరరు, ఆ ప్రెసిడెంట్, సెక్రటరీ చేతిలో ఇచ్చేసి సంఘాన్ని గాలికి వదిలేసి వాడు శాలరీ వస్తే చాలు అని శాలరీ కొరకు బ్రతికిపోతున్నటువంటి బోధకులు కొంతమంది ఉన్నారు. అసలు నిజంగా దేవుడు కోరుకున్నటువంటి ఎక్లీషియా అదే? నేను మొదట చెప్పానే, అదే ఎక్లీషియా అంటే. ఎక్లీషియా అని అంటే ఆ రోజు కలలుగన్నారు. ఎక్లీషియా అంటే పిలువబడిన వారు. పిలిచింది దేనికయ్యా అని అంటే అదిగో అంచెలంచెలుగా రూపాన్ని మార్చుకొని రాజ్యంగా రూపుదిద్ది దాన్ని దేవుని చేతిలో పెట్టడమే ఎక్లీషియా అన్నటువంటి ఆ గ్రీకు పదానికి ఉన్నటువంటి తర్జుమా. దీనికి ఆశపడ్డ బోధకులు ఏదో కొంతమంది మాత్రమే ఉంటారు. అందులో మనం ఉండాలని ఆశ. అలా రూపుదిద్దుకొని ఆ రూపాన్ని దేవుని ఎదుట పెట్టి భావి తరానికి దాన్ని అప్పగించి వెళ్ళాలని ఒక తపన దయవుంచి మనమిద్దరము, బోధకుడైనా సంఘములో సోదరుడైనా ఒకరిని ఒకరు ఏమార్చుకోకూడదు. వారు కలిసి చేస్తే తప్ప దేవుని రాజ్యంగా ఎక్లీషియా మారదు. ఇది పరమ సత్యము. కనుక ఇందుకొరకు మనం పోరాడుతూ ఉన్నాము. దేవుడు ఆ రోజు ఎదురు చూస్తున్నది ఏది? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని దయవుండి చదవాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నా. నేను చెప్పింది అలా ఉందో లేదో చూడండి. అక్కడ ఆ ఎక్లీషియా అన్నటువంటి పిలువబడిన సంఘాన్ని దేవుని ఎదుట ఎలా నిలవబెట్టాలని ఆ రోజు పౌలు యొక్క తాపత్రయాన్ని చూడు ఆ పత్రికలో సవివరంగా తెలియజేస్తున్నాడు. మీరును మీ భార్యలను
ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా అదేనైనా క్రీస్తు కూడా దేన్ని ప్రేమించాడటైనా? సంఘాన్ని, సంఘమును ప్రేమించి. ఏది? అది ఆశ. సంఘము కళంకమైనను, ముడత కట్టుకోబోయి ఉంటుంది కొన్ని సంఘాలు, కళంకముతో నిండిపోయి ఉంటుంది కొన్ని సంఘాలు. అలా కాకుండా అని కళంకమైనను, ముడత అయినను, అటుది ఏదైనను లేకయో, అండర్లైన్, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను. అంటే ఏంది బ్రదర్? మహిమ గల సంఘం అంటే ఏందైనా? అది వ్యక్తిత్వము కలిగిన సంఘముగా, దైవత్వమును కలిగిన సంఘముగా, దేవుడు కోరుకున్న రాజ్యముగా మారాలి. అందుకు తాపత్రయపడేదే బోధకుడు, అందుకు తాపత్రయపడేదే విశ్వాసులు. ఇవి రెండు పక్కన పెట్టేసి, నువ్వు నాకు ప్రార్థన చేయి నా రోగాలు పోని, నువ్వు నాకు ప్రార్థన చేయి నాకు బిడ్డలు పుట్టిపోని, నువ్వు నాకు ప్రార్థన చేయి నా వ్యాపారం బాగాని, నువ్వు ప్రార్థన చేయి నాకు ఉద్యోగం రాని, నువ్వు ప్రార్థన చేయి నేను వ్యాపారం చేయని. ఇదే కదయ్యా. నేను అది వద్దంటలేదు, అవి ఆఫ్టర్ ఆల్ అంటున్నా. అవన్నీ దేవుడు నీకు కొలిచి పడేశాడు. నీ ఆత్మ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో, ఏ ప్రమాదం లేకుండా అన్ని హంగులలో నువ్వు ఎక్కుతావు. ఆదాయము, శరీర సంబంధమైన ఆదాయము నీకు ప్రమాదాన్ని ఇవ్వకూడదు. దాన్నే నమ్ముకున్నామంటే అది ప్రమాదాన్ని ఇస్తుంది. కోటేశ్వరుడు అయిపోవాలి అంటే చూసారా, దాని కొరకే ఎదిగినావనంటే అన్నీ లోపమైపోతాయి. కోటి మాత్రం ఉంటుంది, నువ్వు మిగలవు. కానీ ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, చూసారా, నో డేంజర్. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్నింటిలోనూ సౌఖ్యంగా ఉందువు. ఈ సౌఖ్యాన్ని ఎవరు అనుభవించారా? ఈ సౌఖ్యం కొరకు ఎవరైనా ప్రార్థన చేయమన్నారా? లేదు. నేను చెప్తున్నది అదేను. మీకు బాప్తిసం ఇచ్చిన మొదనాళ్ళ నుండి ఇప్పటి వరకు చెప్తున్న మాట అదేను. మీరు ఎన్నింటిలో సౌఖ్యంగా ఉండండి. ఒకటే కోరుకుని ఒకటి వదిలేసుకుని ప్రమాదంలోకి వెళ్ళిపోబాకండి. ఆత్మ వదిలిని దైవత్వమును సంపాదించుకొని, దాన్ని సంపాదించుకోవడం నీకు సంఘం కానీ ఆ ఎక్లీషియాలో ప్రవేశించండి. అందులో రూపుదిద్దుకుంటూ రండి. నువ్వు చనిపోయేలోపు, యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో సంఘము యుగాంతం అయిపోయేలోపు దేవుడు కోరుకున్న పరిశుద్ధత, నిర్దోషత్వమైనటువంటి మహిమను సంపాదించుకొని ఆయన ఎదుట పోయి నిలబడండి. అది సంఘము, అది రాజ్యము. అట్టి సంఘంగా మనం రూపుదిద్దుకోవడానికి ఎన్ని పాఠాలు అయితే ఉన్నాయో అన్ని పాఠాలు మీ ఎదుట వరుసలో నేర్పిస్తూ ఉన్నాము. ఆయన కోరుకున్న మహిమ, ఆయన కోరుకున్న వ్యక్తిత్వము నీకు కావాలంటే నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉండు. ఎంత బాగుంది చూడండి. నువ్వు పాస్ అవ్వాలంటే నువ్వు ఇలా చదివితేనే. అందుకే చూసారా, హాస్టల్లో చూసారు. నేను ఎందుకు హాస్టల్లో తెలుసా? ఇల్లు వేరు, హాస్టల్ వేరు. ఇంట్లో నీకు చాలా స్వతంత్రం, ఎంతసేపు నిద్రపోవచ్చు, నువ్వు ఎప్పుడైనా తినవచ్చు, ఎప్పుడైనా పడుకోవచ్చు, ఎప్పుడైనా లేవచ్చు. అక్కడ తాట తీస్తారు, ఒక వాతావరణాన్ని ఇస్తారు. నువ్వు డాక్టర్ అయిపోవాలి. చూసారా, ఒక సాధారణమైన వ్యక్తి 5 ఏళ్ళు డాక్టర్ అయి బయట వస్తున్నారంటే, ఒక ప్రాణాన్ని పోసే వాళ్ళకి బయట వస్తున్నారంటే ఆడు ఎన్ని త్యాగాలో, ఆడు ఎన్ని సిస్టమో. 5 గంటలకు 4 గంటలకు నువ్వు లేయాల్సిందే, తోమాల్సిందే పళ్ళు, వాళ్ళు పెట్టిన టైంకి తినాల్సిందే, చదువు అన్నప్పుడు చదవాల్సిందే, లేకపోతే టీసీ ఇచ్చి తరిమేస్తారు. నువ్వు చదవను అన్నావనుకో తరిమేస్తారు. అంత సిస్టమేటిక్గా నిన్ను మలుచుకున్నావు అనుకుంటూ 2 years 5 years నువ్వు అనుకున్నటువంటి ఇంజనీర్వి, నువ్వు అనుకున్నటువంటి డాక్టర్వి, నువ్వు అనుకున్నటువంటి పెద్ద టీచర్వి, నువ్వు అనుకున్నటువంటి ఎంఆర్ఓవి, లేదా నువ్వు అనుకున్నటువంటి కలెక్టర్వి. ఇది అవ్వాలనంటే ఏదో ఒక సిస్టమ్ నేను ఏదో మలుస్తుంది అక్కడ. అదెంత సత్యమో. ఒక పాపిని పరలోకానికి తీసుకెళ్ళి పరిశుద్ధమైనటువంటి నిర్దోషమైన వ్యక్తిత్వం రావాలంటే ఇక్కడ మలుస్తుంది నిన్ను. ఆ భయమే లేదా సంఘంలో నీకు? ఇది మలుస్తుందని. నిన్ను అమ్మ లేకపోవచ్చు, ముద్దు అమ్మకి నువ్వు ఎంత నిద్రపోస్తావు.
అదే అమ్మ కోరేది. కానీ స్కూల్లో నిర్దాక్షిణం, వాడని వచ్చాడనంటే బెత్తం తీసి కొట్టి లేపుతాడు నిన్ను. అదెంత సత్యమో. అది ఆరాధన కూడా రండి టైంకి, 5 భాగాలను కరెక్ట్గా చేయండి. ఇది చేయడానికి మీరు ఊరి మీద పోండి, ఖచ్చితంగా సువార్తను ప్రకటించే వచ్చి మీరు ఆరాధించండి. ఆ సిస్టమ్ ఒకసారి మీరు పరిశీలిస్తున్నారా? ఆ సిస్టంలో ఉన్నవాడు ఎగిపోతున్నాడు, ఎగిరేస్తున్నాడు. ఆ సిస్టంలో లేని వారు చూడు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ప్రార్థన రాదు, పాట రాదు. కనీసం బ్రతుకులు ఒకసారి తిరిగి చూసుకోండి, మిమ్మల్ని మీరు ఉమ్మేసుకుంటారు. కానీ ఎక్కి వెళ్తున్న బిడ్డలను ఒకసారి చూడండి ఎలా ఉన్నారో. దానికి గల కారణాలు ఏంటంటే ఒక సిస్టమ్, దాన్ని నలుగుతున్నారు. బంగారం ఎంత కాల్చి నలిపితే అంత అందంగా మైన్ చైన్ అవుతుంది, అంత అందంగా నెక్లెస్ అవుతుంది, అంత అందంగా వడ్డానం అవుతుంది. దాన్ని నలపకుండా, దాన్ని కొట్టకుండా, దాన్ని చేయకుండా ఉన్నావనంటే ముద్దలా రాయిలా మట్టిలా పడి ఉంటుంది. మనము కూడా అలాగే ప్రియులారా నలగాలి. దేవుని పనిలో నువ్వు త్యాగం అయిపోవాలి, నిన్ను బలిగా అర్పించుకోవాలి. అంత కొట్టబడి ఉమ్మివేయబడి చిత్ర హింసలు చేస్తేనే క్రీస్తు అయ్యాడు. రాజాది రాజుగా వచ్చి రాజాది రాజుగా కారులోనే వెళ్ళిపోయి ఉంటా. ఆయన ఏం అయి ఉండడా? యేసుక్రీస్తు అయ్యి ఉండడు. ఆయన అనుకుంటే అరణ్మనలో పుట్టి ఉండొచ్చు, ఆయన అనుకుంటే అరణ్మనలోనే చనిపోయి ఉండొచ్చు. కానీ అది కాదు. ఒక సంపూర్ణమైనటువంటి దైవత్వం చూపించాలంటే అలా నువ్వు నలుగు. అందుకే నీ సంఘములు మిమ్మల్ని పిలుస్తూ ఉంది. సంఘములను తను ఏదైతే నలుగొట్టుకుంటారో, సంఘములు తను ఏదైతే మలుచుకుంటారో వారు దైవత్వమును సంపాదించుకున్న వారు పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబడతారు. అలా నలపడానికి చేయడమే ఎక్లీషియా. దానికి సంఘం అని పేరు. ఆ సంఘములో ఎలా నలుపుతుందో చూడండి, నిన్ను ఎలా నలుపుతుందట. అల్లరితో కూడిన ఆటపాటలు నీకు ఉండవద్దో. చూడు, ఆ మాట చూస్తే భయం వేస్తుంది. నాయన 13వ అధ్యాయం 13వ వచనం, రోమపత్రిక. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి శాస్త్రలైనను కలహమైనను మత్సరమైనను. చూసారా? ఇవి ఏవి ఉండకూడదు అంటున్నారా? ఉండమంటున్నారా? ఇవి ఏవి ఉండకూడదని నేను అడుగుతున్నారు. ఇడా అది ఉండకూడదు, అది ఉండకూడదు, అది ఉండకూడదు. రే ఏ రోజు ఇదే చెప్తున్నామని వెళ్ళిపోతున్నారు కొంతమంది. చూసారా? పరలోకానికి ఇది అడగపోయేది నిన్ను. కానీ కొన్ని సంఘాలు చూడు అది అడగరు. అబ్బా ఎంత మంచి బోధకుడో. ఆ సంఘంలో వాడు నిన్ను అడగడు, ఎప్పుడు వచ్చినావో అడగడు. ఈ అల్లరితో కూడిన ఆటపాటలు ఎంత అల్లరి చేస్తావో అంత మంచోడు. సంఘంలో డ్యాన్స్ చేసినావు అనుకో నువ్వే మంచి బోధకుడివి. చూసారా? గౌన్లు వేసుకొని ఆడతారు నాయనా, తెల్ల గౌన్లు వేసుకొనేసి అద్భుతంగా వాడాడింది కాక సంఘాన్ని మొత్తం ఏం చేస్తాడా? డాన్స్ ఆడిచ్చేస్తున్నాడు మిమ్మల్ని. కానీ ఇది ఎలా కాదే, నలగొడుతుంది నిన్ను ఒక రూపాన్ని తీసుకురావడానికి. అందులో నీకు ఉండకూడనివి అందులో చెప్పబడుతుంది మత్సరము. ఇది మనం ఆలోచిస్తున్న పాఠం కూడా. మీరు మత్సరమును కలిగి ఉండబాకండి. ఎంత గొప్ప పాఠం ఉందైనా ఇది. మత్సరం అని అంటేనే అర్థం కూడా తెలియకుండా బ్రతికిన సంఘాలు ఉన్నాయనైనా. మత్సరముతో నిండుకొని ఉండకూడదు నువ్వు అని కోరుతున్నాడని అంటే అసలు మత్సరం అంటే ఏంటో, మత్సరం ఎలా వస్తుందో, మత్సరం ఎలా తీసేయాలో, మత్సరంలో ఎన్ని భాగాలు ఉన్నాయో వాటన్నిటిని కూలంకుషంగా చూస్తున్నాం మనము. ఆ పదానికి అర్థాన్ని చూస్తూ ఉన్నాము, అర్థంలో ఉన్నదాన్ని పాఠంగా చూస్తున్నాము. అందులో నెంబర్ 1 నేర్చుకున్నది అయ్యగారు చెప్పినట్టు ఏదైనా నెంబర్ 1 అసూయ. మత్సరం అంటేనే ఏదైనా అసూయ. తర్వాతనైనా స్వార్థమైన కోరిక, తర్వాతనైనా పోటీ భావం, తర్వాత ఈర్ష్య. సో ఈరోజు మనం ఆలోచించవలసింది ఈర్ష్య ఉండకూడదు మనకి. సంఘాలలో ఉండేవారికి ఈర్ష్య ఉంది కదా, సంఘం అని ఎందుకంటారు నాయనా? ఈర్ష్యతో వచ్చిన సంఘాన్ని పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మార్చగలిగింది దాని పేరే ఎక్లీషియా, దాని పేరు సంఘం. దానికే పిలువబడ్డావు.
సో అందులో ఈర్ష్య సంఘమునకు ప్రమాదం. అది అని అంటే అదే ఉంటావు, అదే ఉండొచ్చు అని అంటూ బోధిస్తున్నారే. ఈర్ష్య ఉంటే ఉంటుందిలే, నువ్వు వచ్చి కానికేసిపో బాబు, నువ్వు వచ్చి దశం భాగం ఇచ్చిపో. అన్ని జనులకు కూడా హేళన అయిపోయింది. సంఘం అంటేనే, చర్చ్ అంటేనే ఏదైనాది దశం భాగాలు దోసుకోవడం, దశం భాగాల కొరకు వీళ్ళు పనులు చేస్తారు. ఒక చీప్ మెంటాలిటీని బోధకులు కంటికట్టేశారు. నాయన చూసారా, ఎవడైనా పనికి మాలినవాడు, అసలు బైబిల్ తాతు అంటే అసలు బైబిల్కి సంబంధం లేనివాడు కూడా ఈరోజు ఎక్కిరిస్తున్నాడు. నాయన గల కారణం దానిలో ఉన్న పరమార్థం వాడికి అర్థం కాక. మీరు ఏదో తుతూ తాతుతూ అని ఉన్న దాన్ని చూశారా బాబు. ఓ మంచి సంఘాన్ని మేము చూపిస్తాం రండి. అట్లా బైబిల్లో రాసినటువంటి మొదటి శతాబ్దపు ఎక్లీషియా అన్న పదమునుకున్న అర్థాన్ని చూపిస్తామంట. రారా, అటు వెతుక్కుండ్రా, అది నీ కర్మ. నువ్వు పోయి చూసిందే వాడినే చూసావు. నువ్వు చూడాల్సిన సంఘం ఏదో రా, బైబిల్లో ఉన్నట్టు ఉన్న సంఘాన్ని వెతుకు చూడు. సరే ఈ ఊర్లో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పి వెతుక్కుంటూ వస్తే ఒకటి నిజం ఉండదా? మన హైందవ గుడుల్లో వాళ్ళు బాబాల్లో దొంగ బాబాలు లేరా? మంచి బాబాలు కూడా ఉన్నారు. మరి మళ్ళీ పాపం వెతుకో, అదేదో కరెక్ట్గా వెతుక్కో. అందు విషయం అయితే నేను చెప్పబడుతున్నటువంటి ఈర్ష్య లేనటువంటి సంఘం ఏదైనా ఉందా? ఈర్ష్యను ఉంది అని కనిపెట్టి దాన్ని తీసేసుకోవడానికి ట్రై చేస్తున్నటువంటి ఎక్లీషియాలు ఉన్నాయా? దేవుడు దాన్ని ఎదురు చూస్తున్నాడు. ఏనైనా ప్రతిదినము ఆయన ఆకాశం నుండి చూడగా నలుని ఏం చేస్తున్నట్టు ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడట. పరిశీలన అంటే అర్థమేంటి? ఆయన ఇప్పుడు సంఘంలో వచ్చి కూర్చున్న వాళ్ళందరినీ ఆయన ఏం చేస్తున్నాడట? పరిశీలన చేసి చూస్తున్నాడట. పరిశీలన అంటే అర్థం ఏంటి? ఎంతమందిలో ఈర్ష్య ఉందే, ఎంతమందిలో ఈర్ష్యను పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది ఈర్ష్యను తనలో నుండి తీసివేయడానికి ట్రై అయినా చేస్తున్నారు అన్నది దేవుడు చూస్తుంటే, అదేది చూడనట్టు ఈర్ష్యతోనే బతికేసినటువంటి బోధకుడు, ఈర్ష్యతోనే బ్రతుకుతున్నటువంటి విశ్వాసులు, ఆ సంఘాన్ని దేవుడు సంఘం అంటాడా? వద్దు, అవమానకరమో. అట్టి సంఘంగా మనం మిగలకూడదు. బతికినన్న నాళ్ళు మన కష్టంతో బ్రతుకుతున్నాము. మనం డబ్బులు ఇచ్చి ఎక్లీషియాని నిలబెట్టాలనుకుంటున్నాము. మన డబ్బయ్యా, మన కష్టముని ఇచ్చి మనము రూపాన్ని మార్చుకోవాలనుకుంటున్నాము. నిన్ను నువ్వు అప్పగించుకోకుండా నీ డబ్బు ఎందుకు నాకు? నువ్వే రాకుండా నీ చందా ఎందుకు నాయన ఇక్కడికి? ఒకసారి ఆలోచన చేయండి. సంద ఇస్తున్నది నువ్వు మార్చుకోవడానికి, సంద ఇస్తున్నది నువ్వు మారడానికి, సంద ఇస్తున్నది ఇంకొన్ని మార్చడానికి. వాళ్ళ లెక్కలు వేరు. వాళ్ళు దేనికి ఇస్తున్నారో తెలియకుండా ఇస్తున్నారు. కాబట్టి మనం దేనికి ఇస్తున్నామో లెక్కలు వేసుకొని ఇస్తున్నాము. ఇస్తున్న దానికి లెక్కలు రాసుకొని ఖర్చు పెడుతున్నాము. ఖర్చు పెట్టుకున్న దాన్ని లెక్కలు చూపించుకుంటున్నాము. మీ లెక్కకు విస్తారమైన ఫలము కలగాలని పనులు చేస్తున్నామని అంటే నువ్వు ఖర్చు పెట్టిన దానికి ఫలమే లేదే. కొన్ని సంఘాలు ఇస్తే ఫలమేలే, అది దేనికి ఖర్చు అయిందో తెలియదు, దేనికి రూపం మారిందో కూడా తెలియదే. కానీ ఇలా కాదు, ఇక్కడ నీ ఈర్ష్యత్వాన్ని పోగొట్టుకోవడానికి కదా ఈ బోధ. నువ్వు ఈర్ష్యత్వాన్ని తీసివేసుకోవడానికి అది 5 భాగాలు ఆరాధనలో ఉన్నాయి. అందులో చూడు, ఈ మాట వింటుంటే భయం వేస్తుంది నాయన. చూడు ఆ మాటను చదవండి నాయన. సంఘములు ఏం ఉండకూడదో రాస్తున్నాడు. 29వ వచనం, మొదటి అధ్యాయం, రోమపత్రిక మొదటి అధ్యాయం 29వ వచనం. బైబిల్ తీసి చూడండి నాయన, బైబిల్ తీసుకోండి. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 29. ఇది కూడా సంఘమే, రోమా సంఘానికి రాసినటువంటి లెటర్ ఇది. చూసారా, ఆ సంఘములో ఎవరున్నారంటే మనసు ఇవ్వలేనటువంటి, సంఘములో నుండి దేవునికి మనసు లేదా? ఇది ఎంత ఘోరం ఒకసారి చూడైనా. సంఘములో ఉండి దేవునికి మనసు ఇవ్వకపోతే ఇంక దేనికి నేను ఇక్కడ వచ్చేది? 3 ఫ్లోర్లో కూర్చొని మాట్లాడేవారు మాట్లాడుకుంటున్నారు, నవ్వేవారు నవ్వుతున్నారు, నిద్రపోయేవాడు ఆడుకుని నిద్రపోతూ ఉన్నారు. దీనికి ఎందుకు సంఘానికి రావడము? దీని పేరు రూపం మార్చుకోగలవా నువ్వు ఏనాటికైనా? ఇంపాసిబుల్. తమ మనసును తెలిసిరా, దేవునికి తమ మనసులో చోటి నల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారికి భ్రష్ట మనసును అప్పగించును. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోబైపోతావంట నువ్వు, లోభము చేతను, అండర్లైన్ ఈర్ష్య, చూసారైనా, ఈర్ష్య చేతను నిండుకొని
అయ్యమ్మ అది వచ్చేసిందంటే ఏమైపోతావు చూనైనా. ఈర్ష్యే వచ్చి నిండుకునేసింది అని అంటే నువ్వు దైవత్వమును సంపాదించుకోగలవా? ఈర్ష్య ఎంటర్ అయ్యిందని అంటే, ఎయిడ్స్ ఎంటర్ అయిందంటే ఏమైంది బ్రదర్? ఎయిడ్స్కి ఫస్ట్ పేరు హెచ్ఐవి అన్నారు పెద్దల్లో. హెచ్ఐవి వచ్చిందంటే ఏమిగా మారిపోద్ది? ఎయిడ్స్ అయిపోద్దట. చచ్చిపోయేలోపు ఎయిడ్స్ అయిపోతావు. ఈర్ష్య దానికంటే దరిద్రం వర్రావు. చూసారా ఎంత భయంకరంగా చెప్తున్నాడు దేవుడు. ఈర్ష్య ఒకవేళ సంఘంలో ఉన్న వ్యక్తికి ఈర్ష్య వచ్చింది అని అంటే అది ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా? ఇప్పుడు చెప్పిన దీన్ని తీసివేసుకోవడానికి ఎంతమంది ట్రై చేస్తున్నారు? హెచ్ఐవి వచ్చిందనంటే నిద్ర ఉంటుంది వాళ్ళకి. హెచ్ఐవి ఎంటర్ అయ్యిందనుకోనైనా వారు హెచ్ఐవి పాజిటివ్ అనే విషయం తెలిసిపోయింది అనుకో, టెస్ట్లో ఎలా ఉంటారు చెప్పినైనా? బొమ్మని ఉంటారా? ఇక స్టార్ట్ అయిపోద్ది దిగులు. అయ్యో నేను చచ్చిపోతాను, అయ్యో నేను చచ్చిపోతానట, అయ్యో నేను చచ్చిపోతానట. ఎందుకనంటే లోపల సైలెంట్ కిల్లర్ లోపల నిన్ను చంపుకుంటూ వస్తుంది. అది నువ్వెంత బలమైన ఆహారం తిన్నా చూసానైనా తెల్ల రక్త కణాన్ని, మన ఒంట్లో ఉన్నటువంటిది తెల్ల రక్త కణం అంటేనే వ్యాధి నిరోధక శక్తి అని పేరు దానికి. అది మంచి సైనికుడు అని పేరట. చెప్పగా విన్నాను ఆ మాటల్లో. ఎయిడ్స్ ట్రైనింగ్ కోసం తీసుకోపోయి చిత్తూరులో 5-6 నెలలు అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. అప్పుడు నేర్చుకున్నా దాదాపు. అప్పుడు చెప్తున్నప్పుడు విన్నాను నేను, ఆ డాక్టర్స్ వచ్చి చెప్తున్నప్పుడు తెల్ల రక్త కణమే మన ఒంట్లో ఉన్నదాన్ని ఏదైనా ఒక క్రిమి లోకల్కి ఎంటర్ అయ్యిందని అంటే దాన్ని చంపడానికి బలమైనది మనలో ఉన్న తెల్ల రక్త కణాలు. సైనికుడు మన ఒంట్లో ఉంచే సైనికుడు అది అనేవాళ్ళు. ఈ హెచ్ఐవి అనే వైరస్ లోపలికి పోతేనట దేవుని తినడానికి రాదు. అది నేరుగా వచ్చి గుండెని తినేస్తే పర్వాలా, లేదా లేదుగా వచ్చి కిడ్నీ తినేస్తే పర్వాలా, నేరుగా వచ్చేసి ఏదైనా వేరే అవయవాన్ని తినేసి వెళ్ళిపోతే పర్వాలేదు. కానీ అది వచ్చి ఏం చేస్తుందంటే ఏ వ్యాధినైతే చంపే తెల్ల రక్త కణాలు సైనికుడు ఉన్నాడో ఆ సైనికునే తింటుందట. అది దాని ఆహారమే అది. అంటే ఇప్పుడు చూడండి నేను ఎట్టుంటాడు వాడు. నువ్వు ఎంత బలమైన ఆహారం తిని ఉన్నా నేరుగా వచ్చి అది ఆ తెల్ల రక్త కణాన్ని ఆ సైనికుని తినేసి వెళ్ళిపోయింది అంటే నీ బాడీని ఎవరు కాపాడతారు మీరు చెప్పండి? ఎంత భయం వేస్తుంది నైనా. ఇప్పుడు చెప్పు, సంఘములో ఒక ఈర్ష్య కలిగిన వ్యక్తికి ఎంటర్ అయిపోయాడనంటే వాడు హెచ్ఐవి కంటే కూడా ఎయిడ్స్ కంటే కూడా ప్రమాదకరమైన వ్యక్తి. అమ్మో బాబు, అలాంటి వాడిని పక్కన పెట్టుకొని ప్రబ్బలు విరుస్తారా? అలాంటి వ్యక్తితోనే మీరు నిద్రపోతారా? అలాంటి వ్యక్తితోనే మీరు విందు తింటారా? అలాంటి వ్యక్తితో మీరు ఉంటారా? వద్దు. అలాంటి వ్యక్తి ఒకవేళగా నేనే ఉన్నాను, నేను వీళ్ళు పక్కన కూర్చోన్నాను పరిశుద్ధుల దగ్గర అని నువ్వు ఒక ఫీల్ అవుతుంటే ఈరోజు నీకు ఒక మంచి అవకాశం సోదరా. మన దేవుడు తరిమి వేయలేదు నిన్ను. మన దేవుడు నిన్ను అసహించుకోలేదు. ఈర్ష్య ఉందని చెప్పి దేవుడు నిన్ను నెట్టేయట్లేదు. హెచ్ఐవి ఉందనంటే నెట్టేస్తారు ఊరు అవలా. కానీ ఈర్ష్య ఉందంటే నేను ఎందరూ నెట్టాలి చెప్పునైనా. అది ఎంత భయంకరమైనదో, ఎంత కరణ కఠోరమైనదో నేను అంటంలా. ఎందుకు ఇంత వివరిస్తున్నానంటే అంత భయంకరమైన వాక్యం ఉంది ఈర్ష్యకు సంబంధించి. అది ఎంత భయంకరమైనదో నేను తక్కువ చెప్పా, మీరు ఎక్కువ ఊహిస్తారేమో. మీరు ఎంత బాగా నాకంటే బాగా చదివిన వాళ్ళు కూర్చొని ఉన్నారు, మీరు బాగా ఆలోచించగలుగుతారు దీన్ని. పరమగీతం 8వ అధ్యాయం, ప్రసంగి పరమగీతం. పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనం. బ్రదర్ చక్కగా చదివాలి నాకు నువ్వు దాన్ని. పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనం. ప్రేమ బాగా చదువు అన్నా. మరణమంతా బలమైనది. ప్రేమ ఎట్టాడదంట బ్రదర్? మరణమంత బలమైనదట. ఐ లవ్ యూ అన్న మాట అంత చిన్నది అనుకుంటున్నావు నువ్వు? దేనికి? మరణం చంపేంత బలవంతమైనదట. ఏదది? లవ్ అని కోపటి తిరుగుతున్నారు కొంతమంది. అరే అది ఎంత భయంకరమైందనంటే మరణమంత భయంకరమైనది. చంపగలిగినది, అంత బలం ఉంది దానికి. చంపుతుంది, లేకపోతే చచ్చిపోద్ది.
లవ్ 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 అని తిరుగుతాడు. ఒప్పుకోలేదంటే యాసిడ్ పోస్తాడు. ఒప్పుకోలేదంటే కస గొంతు కోసేసి చంపేస్తాడు ఆ అమ్మాయిని. లేదు అమ్మాయి వీడికంటే బలమైందే ఉందనుకో, వీడిని గొంతు కోసేటట్టు ఉందనుకో, వీడిని గొంతు కోసేటం అంటే అర్థం అండి, ఒక్కొక్కరితో రేపు పోరని 10 మందితో తిరిగిందనుకో, ఇప్పుడు వీడు చచ్చిపోతారు. అంత బలమైనదా? ఆహా, ఎంత బలమైందో చెప్తున్నాడు. ప్రేమ మరణమంత భయంకరమైనది. ఇది చెప్పడానికి అది చెప్పింది ఆయన. ఈర్ష్య ఏంది బ్రదర్ ఇది? ఈర్ష్య ఎట్టానిదంట బ్రదర్? పాతాళమంత కఠోరమైనది. కఠోరమైనది. బాబా ఎంత వివరించమంటారు దీన్ని? కఠోరమైనది. దాన్ని నెమ్మదిగా పెట్టుకొని బైబిల్లో ఓళ్ళో పెట్టుకొని కూర్చుంటున్నాం మనం. దేన్ని తీసుకొచ్చి పెట్టుకొని? ఈర్ష్యను. సరైన ఎంత భయంకరమైందో. ఏమైనా కలిగి ఉండండి కానీ ఏది కలిగి ఉండబాకండి. వద్దునైనా నేను ఇంతవరకు చెప్పిన పాఠాల్లో ఇంతకంటే భయంకరమైనదని నేను ఎక్కడ చూడలే ఈ క్యారెక్టర్ని. అందుకే ఇది భయంకరమైన క్యారెక్టర్. ఇది దయవుంచి ఇది రాకుండా చూసుకోండి. ఎయిడ్స్ ఏడో పడిపోయింది ఈ పదం దగ్గర, అయినా అది ఎక్కడో పడిపోయింది. ఈడ్స్ ఏదైనా చెప్పినైనా ఎయిడ్స్ అమ్మా, ఎయిడ్స్ పాతాళం అంత కఠోరమైనది అని ఇక్కడ ఉందా? ఎయిడ్స్ ఎక్కడికి పోదో? పాతాళానికి పోదు. ఎక్కడి వరకే ఉంటుంది అదే? నీ శరీరం బ్రతికున్న నాళ్ళ వరకే. ఇంకా మాట చెప్పనా, తెల్ల రక్త కణాలు నీ ఒంట్లో ఉన్నంత వరకే అది బతకగలుగుతుంది. తెల్ల రక్త కణాలు లేదంటే చచ్చిపోద్ది. ఈజీగా చంపవచ్చు దేన్ని? ఎయిడ్స్ని. దేంతో? తెల్ల రక్త కణాలన్నీ పోయినట్టు పోద్ది, అదే చచ్చిపోద్ది. ఐ మీన్ హెచ్ఐవి ఓన్లీ దేహం ఉన్నంత వరకు మాత్రమే, అది భూలోకంలో ఉన్నంత వరకు మాత్రమే, ఐ మీన్ మరణం వరకు మాత్రమే అది నీ మీద పని చేయగలుగుతుంది. కానీ ఈర్ష్య నిన్ను చచ్చినా కూడా పాతాళ లోకం కూడా వదిలిపెట్టదు సోదరా. అంత భయంకరమైన దాన్ని నువ్వు తగిలించుకొని తిరుగుతున్నావో. ఇది తెలిస్తే నేను ఫస్ట్ ఆరంభంలోనే గిల్లేసేవాడినే అంటే, ఇప్పుడు కూడా పర్వాలేదు మా ఏమా, ఇప్పుడు కూడా వదిలేనైనా దాన్ని. మీరు ఏమైనా కలిగి ఉన్నాను నేను. కోపం వచ్చిందా ఆ వ్యక్తి మీద, నేరుగా వచ్చి చెల్లు 4 లాగేసిపోండి. కాసేపు ఇటు తుడుచుకొని ఎందుకు కొట్టాడని కూడా తెలియకుండా ఆలోచిస్తాడు పాపం. ఎందుకంటే నీ సోదరుడు కదా. సరే కొట్టాడులే నా పెద్దోడే, కొట్టాడులే నా అన్నే తంబే అని అనుకుంటాడు. కానీ కొట్టకుండా, చంపకుండా, గిల్లకుండా నీ లోపల కూర్చున్న ఈర్ష్య ఉందో చూసావు తల్లి, అది నిన్ను పాతాళ లోకంలో తీసుకుపోయి ఏం చేయగలుగుతుంది తెలుసా? నిన్ను యుగాలు కాలిపోయేలా చేసే అతి భయంకరమైన కఠోరమైనది ఈర్ష్య. ఉండు బ్రదర్, ఏం అవసరం పడుతున్నావా? ఇది మాకు ఇక్కడే అర్థం కాలేదే, అందుకే కదా వివరిస్తున్నాను. ఈర్ష్యని సింపుల్గా చూస్తున్నారు. ఈర్ష్య వచ్చిన వాళ్ళందరూ చూడైనా ఇదేం పెద్ద నేరం, ఇదే ఏంటబ్బా ఇంత పెద్దది చెప్తున్నాడు దాన్ని. సరే, ఇంత పెద్దదిగా చెప్పకపోతే నువ్వు ఒడుచుకోలేవు కదా సోదరా. అది ఎంత పెద్దది నీకు తెలియదు కాబట్టి ప్రాబ్లం. ఈ పాఠాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో ఇలా చెప్పించగల కారణం ఏంటంటే, నువ్వు సింపుల్గా చూస్తున్నావు దాన్ని. అది ఇంత భయంకరమైనది అని అంటే నువ్వు సింపుల్గా చూసుకుని దాన్ని ఒంట్లో పెట్టుకొని ఉన్నావు. నువ్వు నీ మనసు నిండా అదే ఉంది. అందుకే దాని భయంకరతను చూపిస్తున్నాడు. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. అంటే ఏంటి కఠోరము అనే పదానికి అర్థం బ్రదర్? అది కదా మెయిన్. కఠోరం అంటే తెలిస్తే కదా. కఠోరమైనది అంటే ఏంది? ఏమా? ఒకటి ఏనా? వర్ణింపలేనిదా? ఇంకా సహించలేనిదా? భరించరానిది. ఓకే, సూపర్. ఇంకా
చూడు ఎంతమంది ఆలోచిస్తున్నారు, గమ్మునుంటే గమ్మునే ఉంటారు, అంతేనా? చూసారా? ఇప్పుడు పోయి బైబిల్ వాటి లేఖనాలను వాటి ఆధారాలను మనం తెస్తే దాని అంటాడు, పాతాళం అనేది ఏంటి, పాతాళం అంత కఠోరమైనది ఏంటంటే పాతాళము ఎవరిని విడిచిపెట్టనిది. అయ్యా, పాతాళమునకు పోకుండా ఎవరైనా ఉండగలరా అన్నాడు. పాతాళం వశము కాకుండా ఉన్న నరుడు గలడా? ఉన్నారయ్యా? హేబేలు మొదలుకొని మొట్టమొదటి ముద్దుల మామ, చచ్చిపోయిన మామలో గొప్ప మామ అన్న ఆయన. చూసారా? రిబ్బన్ కటింగ్ చేశాడు పాతాళలోకానికి ఆయన. అంత గొప్పవాడు. ఆయన మరణం దగ్గర నుండి ఇప్పటి వరకు ఇంత సెకండ్ వరకు ఇప్పుడు చచ్చిపోతున్న వారందరినీ ఏది విడిచిపెట్టలేదు బ్రదర్? పాతాళము విడిచిపెట్టలేదు. అందుకని ఇంత కఠోరమైనది. ఎంత కఠోరం అని అంటే అదిగో వర్ణింపడానికి ఉన్నటువంటిది ఈర్ష్య పాతాళము కంటే కఠోరమైనది. నెంబర్ 1, అది ఎవరిని విడిచిపెట్టదు. గొప్పవారు ఎవరు ఉన్నారట బ్రదర్? సామెతల గ్రంథం 5వ అధ్యాయం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం, క్షమించండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం నాన్న. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా, పరిమితము లేకుండా అని అర్థం, అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారంట బ్రదర్? గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోదురు. అంటే అర్థం ఏంటి బ్రదర్? అది ఎవరిని విడిచిపెట్టదో, అందుకని అది కఠోరమైనది. జరా ఇప్పుడు చెప్పండి నాయనా, ఈర్ష్య దేంతో పోల్చాడు నాయనా? పాతాళం అంత కఠోరమైనది. ఒకటి, అది ఎవరిని విడిచిపెట్టదు. రెండోది, పాతాళమును కఠోరంతో పోల్చడం కారణం ఏదంటే పాతాళము ఎవరి మీద జాలి చూపదు. చూసాను, ఎవరి మీద జాలి చూపిస్తుంది నాయనా? అయ్యా, చనిపోయి అక్కడ పోయినారంటే ఎవరి మీదైనా అది జాలి చూపి, రానైనా పర్వాలేదు నిన్ను అడ్జస్ట్ చేసుకుంటాను రా అని అంటదయ్యా, అంటదా? నో, అది ఎవరి మీద ఏం చేయదైనా జాలి చూపదు. ఇప్పుడు మన మీద జాలి పడుతున్నాడు దేవుడు. యేసుప్రభు వారు జాలి చూపిస్తున్నారు మన మీద. ఇప్పుడు బతికున్నాం కాబట్టి. చచ్చిన వారికి పోయినామని అంటే అమ్మా, అది యేసుక్రీస్తు మీద కూడా జాలి చూపుతున్నాయన. అది అంత భయంకరమైనది. అది ఏం చేస్తుందంట బ్రదర్? అది లోపలికి నువ్వు వెళుతూ ఉంటేనే ఏమవుతుందంట నాయనా, నీ మీద ఏం కలిగి ఉందని చెప్పి రాశాడు ఇక్కడ. ఆశ. దానికి ఎంత ఆశ? నేనంటే ఇంత భయంకరమైనది అది. నిన్ను మింగడానికి ఎగురు. ఎంతసేపు ఎగురుతావు? ఎగుర్రా, ఎగిరి దేని వశం అవ్వో? అది భయంకరమైనది. అందులో గనులు ఉన్నారు ఇప్పటికే. అది అపరిమితంగా నోరు తెరుస్తూ ఉంది. అపరిమితంగా ఎందుకు నోరు తెరుస్తుంటే ఇటు వెళ్ళిపోతాం. నీళ్ళు దోసి తాగేటప్పుడు కొన్ని నీళ్ళు నేరుగా పోతాయి, కొన్ని నీళ్ళు ఏమైపోతుంటుంది కదా, తప్పించుకుంటుంది. అయినా వీడి కడుపులో పోయే కంపును తగ్గుకున్నదానికంటే ఇటు బయటికి వెళ్ళిపోదామని వెళ్ళిపోతాం. కానీ అపరిమితంగా తెరిస్తే గ్లాస్ ఎంత పెద్దదని ఉన్న నోరు దానికి పోసినామంటే గటక్కన ఎక్కడ పోతుంది. కొంతమంది నోరులో లొటక్కని మింగేస్తారు, ఎంత పెద్ద బాటిల్నైనా కూడా. అలాగే తెరుస్తుందట. నువ్వు యారు తెప్పించుకుంటావు బాబు? నువ్వు ఏ మూలకు పోయినా నిన్ను వదులుతుంది. అందులో హీరోలు ఉన్నారు, సూపర్ స్టార్లు ఉన్నారు. గనులు అంటే వాళ్ళే కదా. ఎందరో పోయి మహారాజులు అందులో పోయి పడిపోయి ఉన్నారే. నేను వదిలిపెడదు. ఎందుకంటే నీ మీద అది ఏది చూపదో? జాలి చూపదు. మూడవది ఏదైనా అంతకంటే భయంకరమైనది అంటున్నాడంటే ఈర్ష్య నిన్ను అస్సలు వదిలిపెట్టదు. గో, అది నీ దగ్గరికి రానినంత వరకు నువ్వు రాజువి. అది గిని ఎంటర్ అయిందంటే నీలో, ఇప్పుడు చెప్పు నాయనా, అది ఎంత భయంకరమైనదో. భయంకరమైనటువంటి క్యారెక్టర్గా ఉంది అది.
నేను మంచిదైతే సంపాదించుకోండి అని పొగండి మిమ్మల్ని. అదిగో సత్కరి చేసి వచ్చినారు, వారిని టీవీలో వేసి చూపిస్తున్నాను. ఓ మంచి పని చేసి వచ్చిన వారిని అసలు నాకు చాలా ఇష్టం వాళ్ళంటేనా. ఓ మంచి సత్కరి చేస్తారు. అది ఎన్నిక లేని వాళ్ళు కూడా ఉండని పర్లేదు, వాడు బీదవాడికి కూడా ఉండని, వాడు ధనికుడిగా ఉండని, వాడు ఎవరైనా ఉండని, నేను మహా లవ్ చేస్తాను తన్ని. ఎందుకంటే ఆ పాట నాకు తెలుసు కాబట్టి. వారంటేనే ప్రేమ, వారితో ఉండాలని ఆశ, వారితో తినాలని ఆశ, వారితో తిరగాలని ఆశ, కాసేపైనా వాళ్ళతో మాట్లాడాలని ఆశ. ఎందుకయ్యానంటే ఇది దేవుని గుణం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమి లేదు బ్రదర్, ఈర్ష్య ఉండదు. ఉంటే వాళ్ళ చేయరా పని. అట్టటి వారితో మెలగండి, అవి రానీయకుండా చూసుకోండి. అది వచ్చేసిందో అది పాతాళము కంటే భయంకరమైన కఠోరమైనది. వద్దునైనా ఈ మత్సరం అనే ఒక చిన్న పదానికి ఇంత పెద్ద భయంకరమైన తత్వం ఉందంటే అది వద్దు తండ్రి. నేనా మీరు నిజంగా అది కలిగి ఉన్నట్లయితే తీసివేసుకోమని, మీరు కలిగి ఉంటే మిమ్మల్ని ఇష్టపడి ఇది వద్దు. మంచి పని చేసి వచ్చిన వారిని నేను ఏ విధంగా పొగుడుతున్నానో అదిగో ఆ క్యారెక్టర్ను ఒకవేళ నువ్వు కలిగి ఉంటే వద్దని కూడా అంతే ఇష్టంతోనే చెప్తున్నాను. ఇప్పుడు వద్దు బ్రదర్, నిజంగా మిమ్మల్ని మేము లవ్ చేస్తున్నాము, మనకు ఆ క్యారెక్టర్ వద్దు బ్రదర్, వద్దు సిస్టర్ అని అంటూ ఉంటే మీరు స్వీకరించండి. ఈ మాట నాది కాదు, సాక్షాత్తు దేవాది దేవునిది. ప్రేమ ఎంత బలమైనదంటే మరణమంత బలమైనది అది, దానికంటే భయంకరమైనది ఇది. నా సోదరి సోదర, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనం చూడు బ్రదర్. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. 30వ వచనం. సాత్వికమైన మనస్సు అని మన ఎంత భయంకరమైందో చెప్పడానికి ట్రై చేస్తూ పేరే ప్రసంగి. ఆయన ప్రసంగి చేస్తూ ఉన్నాడంటే ఎంత బాగుంటుందో చూడు. ఏమంటున్నా బ్రదర్, సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. బ్రదర్ ఉండు, సాత్వికమైన మనసు దేనికి? శరీరమునికి ఎలాంటిదట? జీవము లాంటిదంటే ఏమర్థం? ప్రాణము. నీకు ఆహ్లాదకరమైన ప్రాణాన్ని ఇస్తుంది. మంచి ఆహారం తిన్నావు అనుకునైనా. నువ్వులు ఉన్నాయి చూసారా, నువ్వులు ఉండ తిన్నారా? ఇప్పుడు ఎందుకు తింటారులే, డాక్టర్ కూర్చొని వెనకాల వస్తే చెప్తాను, అయ్యా ఇప్పుడు తినండి రా బాబు, పోయి తినండి అమ్మా, లేచిందే ఒకటి తినండి, సాయంత్రం ఒకటి తినండి. అది చెప్తే ఎంత మంచిది, బ్లడ్ పడుతుంది బాగా. సొరకాయ జ్యూసు మంచిది. అప్పుడు సొరకాయ కూర అంటే ఈసిరు ఎన్ని కుండలు పగిలి ఉంటాయో. ఇప్పుడు సొరకాయే మర్యాదగా తిను. నా పాయింట్ మీకు అర్థమవుతుందా నాయన? సాత్వికము, సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. అది చదవకూడదు ఇప్పుడు నువ్వు అని చదువు. ఈర్ష్య కుళ్ళు అంటే అది ఎముకలను కూడా చంపేసే రోగం. ఇక దేనిదా వదిలిపెట్టిందని ఇది. ఏదైనా సాత్వికము జీవం, అది శరీరమునకు జీవాన్ని ఇస్తుంది. కానీ ఈర్ష్య మాత్రము ఎముకలను కూడా చంపేస్తుంది. ప్రేమ్సన్, ఇట్లాంటిది మన దగ్గర ఉండాలా అంటే ఇప్పుడు దేన్ని కూడా బతకనీయటం లేదు. అది రోజుకి ఇట్ట అయిపోతున్నాడు. ఏంటి బాబు విషయం? అది డాక్టర్లు కూడా దొరకదు పాపం. అది ఏంటి విషయము అని చెప్పి చూస్తే లోపల ఎముక లోపల ఉన్నటువంటి మూలుగులు అయిపోయి ఉన్నాయట. చూసారా? పెద్ద రోగాలను టెస్ట్ చేసి కనిపెట్టుకోవాలంటే వాళ్ళు ఏ టెస్ట్ చేస్తారైనా? బోన్ మేర టెస్టా? చూడు భయంకరంగా ఉంది పేరే. దాని లోపల పోయి టెస్ట్ చేస్తే ఇదన్నీ అయిపోయింది. ఎందుకంటే అది ఏమైపోయింది బ్రదర్? కుళ్ళిపోయి ఉన్నాయట. కుళ్ళిపోవడం అంటే ఏంది? చచ్చిపోయి ఉన్నాయి. చచ్చిపోవడానికి గల కారణం ఈర్ష్య. ఎముకల లోపల నీ మూలుగులు చచ్చిపోయినారా, నువ్వు పైకి మాత్రం అంటున్నావా? ఏంది బాబు ఇది? ఇంత భయంకర రోగాన్ని మీరు ఏదైనా విన్నారా?
నేను అనుకున్నా ఏదైనా తినరాందని తింటేనే కదా ఎముకలు పోయేది. వడిసాకు తిన్నాం అనుకో అప్పుడు చచ్చిపోతారు, విషయం తాగినామంటే అప్పుడు చచ్చిపోతారు. నో ఈడ్చి రాని తొందరగా పోతాం, చెప్పకుండానే పోతావు. అదన్నీ చెప్పిన పోతుంది, ఈ తాగి ఉన్నావు ఇన్ని గంటలు బతుకుతావని చెప్తుంది, ఈడ్చి చెప్పదో. నేను అంటం లేదు, దేవుడు రాయించాడు, ఏ మాత్రం అబద్ధం ఉండదు. అది నా ధైర్యం. అది దొరికిందా రెఫరెన్స్ అని అంటే అందులో ఉన్న మూలాన్ని వెళ్ళి ఆలోచించినప్పుడు బాబోయ్ దీన్ని చెప్తే తిరుగుండదు అంతేనా, అంత శక్తి ఉందని నీ వాక్యానికి. శాస్త్రం కూడా దీని దగ్గర పగిలిపోవాల్సింది నాకు తెలిసి. మందులు కనిపెట్టిన వాడు కూడా అయిపోవాలా నాకు తెలిసి. ఈర్ష్యకి మందు కనిపెట్టాడు కదా నా. ఒకవేళ మూలుగుకి ఉత్పత్తి అవ్వడానికి ఏదైనా కనిపెట్టుంటారేమో డాక్టర్లు, మందు రాయగలరేమో, కానీ మూలుగుని తిని ఆ ఈర్ష్యకు మందు కనిపెట్టారా చెప్పమాను? ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళకి మందు ఎక్కడ ఉండదు తెలుసా? దేంట్లో ఉంది నాయన మందు? ఈ అపోస్తుల బోధలో మాత్రమే ఉంది ఆ మందు. ఇదిగో ఈ క్లీషియా అన్నటువంటి సంఘములో మాత్రమే ఉంది మందు. మీరు వెతుక్కొని ఎక్కడ తిరిగినా నేరుగా ఎక్కడికి రావాలి మీరు? అది కలిగి ఉండమని కదా చెప్తున్నాము. సంఘాన్ని కలిగి ఉండండి. ఎముకలు ఉన్న మూలుగులను హెబ్రీ కందగత ఏమన్నాడైనా అది 2 అంచుల ఏదది అయ్యా? వాక్యము 2 అంచుల వాడి అయిన పదునట. అది మాంసాన్ని కోస్తుంది. అదిగో ఎముకలు ఉన్న మూలుగులు కూడా పోయి బాగా చేయగలదు. ఎంత శక్తి ఉంటుంది ఆ వాక్యానికి? ఉందా తల్లి? మీ ఈర్ష్యని ఈజీగా తీసాడ భయగలదు. ఇదిగో ఈ ప్రసంగం అంతా అయిపోయేలోపు ఎవరైనా ఒకరు నాకు తెలుసు ఇందులో వదులుకుని వెళ్ళిపోతారు. చూడు, ఈర్ష్యను వద్దురా బాబు నాకని చెప్పి కనీసం పశ్చాత్తాపన పడతాడలేదు ఈ ప్రసంగంలో. అంత గొప్పది వాక్యము, అంత గొప్పది పాఠం కూడాను. చెప్తేవి కానీ ఈర్ష్య అంటే ఎందుకు చెప్పంటావా? అదేనా? అదే కదా మన మెయిన్ పాఠము. ఈర్ష్య మత్సరం అంటే ఏమంటారు? ఈర్ష్య చూసారా? ఈర్ష్య అని అంటేనే ఏంటి? మత్సరము అంటే ఈర్ష్య అంటారు, మత్సరం అంటే అసూయ అంటారు, మత్సరం అంటే పోటీతత్వం కలిగినటువంటి ఒక ద్వేషం అంటారు, కోరికలు విపరీతమైనది అంటారు. కానీ ఇక్కడ చెప్తున్నది ఏది అని అంటే ఈర్ష్య అని అంటే ఈర్ష్యకున్నటువంటి అర్థం ఏంటి అంటే, ఈర్ష్యకున్న పదమునకు అర్థం ఏంటి అని అంటే, ఈర్ష్యకున్న పదానికి కూడా అర్థాలు రాశారు రా బాబునైనా. ఈర్ష్య అనగా ఇతరుల మంచిని చూసి అసహన పడడము. బాబా ఈర్ష్యకున్న గుణమే ఏదంటే ఇతరులు మంచి చేస్తుంటే చెడు చేస్తుంటే రాదటది. మరలా సరే చెడు చేస్తున్నాడు అనుకున్నాయినా, వీడు చెడు చేసేస్తున్నాడే నేను కూడా చెడు చేసేయాలి అని ఆశ రాదట. మంచి పనులు ఎవరైతే చేస్తుంటే వాళ్ళ మీదకే వస్తుందట. ఇది వాళ్ళకి రాదు. మంచి పని చేస్తున్న వారిని చేయనీయకుండా చేసేటడానికి పక్కవాడికి వస్తుంది ఇది. అందుకే దీనికి ఈర్ష్య అని పేరు. చూసారు, మళ్ళీ చెప్తున్నాము, ఇతరుల మంచిని చూసి అసహన పడడం అట. బైబిల్లో ఉన్నటువంటి డిక్షనరీలో ఉన్న మాట మీ కొరకు ఎన్ని బుక్కులు తిరిగి చేతికి చేసి మీకు చెప్తున్నాను. దాన్ని చూడు, అసహనం. ఈర్ష్య అంటేనే అసహనం అట. చూసేదాన్ని ఏమన్నాడు? రెండోది ద్వేషం. అంటే ద్వేషం కలగడాన్ని కూడా ఏమంటారంటే ఈర్ష్య. ఈ ఆ పదమే ఒక రోగంలా కనిపిస్తుంది నాకు. చూడండి, మీరు ఆ క్యారెక్టర్ అంతా చూసేస్తుంటే ఆ ఈర్ష్య అనే పదమే ఈర్ష్య. దాని వంకలే చూడండి ఘోరంగా ఉండదు. ఈ తర్వాత సా ఒకే అక్షరానికి 2 ఒత్తులు. మీరు చూసారు నేను దాన్ని ఈర్ష్య ఎట్లా రాస్తారు స్పెల్లింగ్? ఈ పెద్దరై ఈ రాసి షా రాసి రా రాసి దానికి సా ఒత్తి చాపేస్తావా, మళ్ళీ యా ఒత్తి ఇవ్వో, అప్పుడే పలుకుతుంది. దరిద్రం పలకడానికి కూడా బాగలేదు కదమ్మా ఇది.
రాయడానికి కూడా దరిద్రం. నాకు తెలిసి స్పెల్లింగ్ అందరూ తప్పు చేస్తారేమో. స్పెల్లింగ్ లాని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తప్పు చేస్తారు దీన్ని. రాయడానికి ఇంత దరిద్రంగా ఉంటే అది లోపల పెట్టుకుని ఎట బతికాం మనం. మూలుగులు తినేస్తుంది అది, శరీరాన్ని తినేస్తుంది అది, ఆత్మని చంపేస్తూ ఉంది. పాతాళం వెళ్ళేది ఆత్మన శరీరం అయినా అంటే దాన్ని అక్కడ పోనీయకుండా చంపుతుందనంటే ఇది ఎంత భయంకరమైనది అంటే దీన్ని బట్టి చూస్తే ఈర్ష్య అంటే శరీరమును ఆత్మను కూడా చంపగలిగిన ఆయుధము అని అర్థమట. బాబా, శరీరమును ఆత్మను కలిపి చంపగలిగిన ఆయుధమా? అమ్మా బాబోయ్ నైనా, శరీరమును ఆత్మను చంపగలిగింది ఏది నైనా? ఈర్చి కాకుండా వినలేదు మీరు. శరీరమును ఆత్మను చంపగలిగినది ఏది? ఈర్చి తప్ప వేరు చెప్పాలా? ఆత్మ నేను అడుగుతున్నది, ఆత్మను శరీరమును చంపగలిగినటువంటి ఏది చంపుతుంది? చంపేది ఏది? మీరు శరీరమును చంపవానికి భయపడక అప్పుడు ఎవరు చంపేది? ఏంది స్వామి నువ్వు? దేవుడినైనా శరీరమును ఆత్మను చంపే అధికారం ఎవరికి మాత్రం ఉంది? నెక్స్ట్ ఎవరికి ఉందని? ఇంత అధికారాన్ని కలిగి ఉందంటే ఇది ఎంత భయపడాలి దానికి? నేను భయపడిందల్లా, నిజంగా పాఠం విన్నప్పుడల్లా భయపడింది ఏదేనంటే ఆత్మను దేహాన్ని చంపగలిగింది దేవుడు. మీరు శరీరమును చంపువానికి భయపడక శరీరమును ఆత్మను చంపువానికి మిగులు భయపడుడి అని రాసింది వాక్యంలో. కానీ ఇది చూస్తే ఆత్మను చంపేస్తూ ఉంది. ఏనైనా శరీరమును కూడా చంపగలిగినటువంటి శక్తి ఉంది దీనికి అంటే దీని దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత దూరంగా ఉండాలి దీనికి. మనము 3 ఫ్లోర్లో కూర్చున్నాం నా ప్రియులు. నిజంగా దేవుని ప్రేమిస్తున్నారని అంటే నా సోదర, మీరు దయచేసి వ్యభిచారమైన చేయండి, దొంగతనం చేయండి, నరహత్యన చేయండి, దాన్ని తప్పించుకుందాము. కానీ ఈర్ష్య మనల్ని తప్పించదు. మా ఆయన దొంగతనం చేయమంటున్నాడు, వ్యభిచారం చేయమంటున్నాడు, అటుపోయి చెప్పారా నాయన మీరు? నేను చెప్తున్నది అర్థం, దానికైనా క్షమాపణ ఉంది. కానీ ఇది దేన్ని చంపుతా ఉంది? పోయి వ్యభిచారము దొంగతనము దేన్ని చంపుతుంది నాయన? శరీరాన్ని చంపగలదు. కానీ దీనికి ఎంత శక్తి ఉందట? నేను అది వద్దు, అది కలిగి ఉంటే ఒకవేళ దాన్ని ఏ రోజు చంపేయండి, వదిలేయండి దాన్ని బయటికి. అది నీలో అసహనాన్ని తీసుకొచ్చి పెడుతుందా? అసహనమా? అదేంటి ఏందమ్మా? ఇది ఏందని ఇరుక్కుపోతుంది పాఠాలు. అసహనం అంటే ఏదో బ్రదర్? తృప్తి లేకపోవడమా? అసహనం అంటే ఏందమ్మా? నీ మీద నాకు అసహనం ఉంది, ఓపిక లేకపోవడమా? ఏం ప్రేమ సమ్మ అసహనం అంటే? వదలండి బుర్రని. ఏమా ఈ అసహనం ఎందుకు వచ్చింది? అసహనం అంటే ఎక్కడి నుంచి ఎందులో భాగం పోయి చూస్తున్నాము? ఈర్ష్య. ఈర్ష్య అంటే అర్థం ఏం చెప్పుకున్నాము? ఈర్ష్య అంటే అర్థం ఏం చెప్పానైనా? మంచిని చూడలేనటువంటి క్యారెక్టర్ అది. ద్వేషముతో నిండి ఉండడము, దానిని ఏదైనా అసహనము, ఇతరులు చేసే మంచిని చూడలేని అసహనము అన్నాను నేను. ఆ అసహనం అంటే ఏందో చెప్పు నాకు. అది కూడా తెలిస్తే కదా, పదాలే తెలుసు మనకి, దాని భావాలు తెలియదు. అందుకే ఈ బాధ. అసహనము అని అంటే మీరు ఏమేమో అన్నేశారు. అసహనము అంటే రాసుకో. అసహనము అంటే సహించలేని మనస్థితి. సహించలేము, అబ్బో తట్టుకోలేము ఇంకా. అబ్బా ఏమంటే 2 ఇల్లు కట్టేసినాడు వాడు. అసహనం లోపల. బుల్లెట్ కొన్నాడు. అసహనం. నాకంటే 4 మార్కులు ఎక్కువగా వచ్చేస్తుంది అసహనం. చూసారా ఎంత భయంకరంగా ఉంది క్యారెక్టర్? ఏంటనైనా అసహనము అంటే అర్థము సహించలేని మనస్థితి. ఇంకా చెప్పనా, ఓర్పు లేకపోవడం.
ఓర్పు కూడా లేకపోవడం, చిన్న విషయానికే చికాకు కలిగి ఉండడము, చిన్న విషయానికి కూడా చికాకు తెచ్చుకోవడము. ఇంకా మూడోది ఆతృత పడడము. ఇన్ని అర్థాలు ఉన్న అసహనానికి. అసహనము అనే పదానికి అర్థం చెప్తున్నా. ఈర్ష్య అనే పదానికి అసహనం అయితే, అసహనానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. సహించలేని మనస్థితి, ఓర్పు లేకపోవడం, చిన్న విషయానికి చికాకు కలగడం, ఆతృత కలిగి ఉండడము. ఇవన్నీ మంచి క్యారెక్టర్లే కాదని నాకు తెలిసి. ఇది ఈర్ష్య అనే పదానికి దానికున్న నానర్థానికి గల అర్థము. అలాగూ దీన్ని ఏమన్నాడు తెలుసా? గలతీ సంఘానికి రాస్తూ పౌలు గారు ఈ ఈర్ష్యను, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. బైబిల్ చూడండి, ఎంత భయంకరమైన క్యారెక్టర్ గురించి వింటున్నాం మనము. 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా, నేను శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయంట. అది ఎంత భయంకరమైనవో చెప్తున్నాడు. ఏదని? జారత్వము, అపవిత్రత, కామాతృత, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము. ఏం బ్రదర్? ఇది ఏంది బ్రదర్ లిస్టు? శరీర కార్యములు. ఇంకా ఏం చెప్తారు నాయన? ఇదే ఈ క్యారెక్టర్ని అంతా కలిపి 19వ వచనంలో ఉన్నటువంటి క్యారెక్టర్ని అంతా కలిపి ఏమని పేరు? 22వ వచనం నుంచి ఉన్నటువంటి ఆ ఫలాలకి ఏమని పేరు? అది ఆత్మ ఫలాలు. వెరీ గుడ్, సూపర్. ఇది 19వ వచనం ఉండే దానికి ఏమని పేరు పెడతారు? శరీర కార్యాలే చెప్తివా? ఇంకోటి చెప్పామా? ఈర్ష్య అందులో ఒకటి భాగమే. అది ఎలాంటి స్వభావాలు అన్నీ కలిపితే దాన్ని ఒకటి కాదు కదా తల్లి. ఎన్ని చెప్పాను ఆయన? మళ్ళీ చదువు బ్రదర్. ఏవంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. దీన్నంతా కలిపి ఏమంటారు? అదేయా, దానికి ఒక పేరుంది. దానిని ప్రాచీన స్వభావము లేదా పాప స్వభావము. స్వభావములో ఒకటే ఈ దరిద్రం. ఏది? ఏ స్వభావాలలో? పాప స్వభావాలలో ఒకటి ఏది బ్రదర్? ఈర్ష్య. అంత భయంకరమైనది అని చెప్తున్నాడు ఆ లిస్టులో. ఎంత భయంకరమైనదో ఏనన్నా. అది శరీరాన్ని ప్లస్ ఆత్మను కూడా ఏం చేస్తుందని చెప్పి ఉన్నాం మనము. నాశనము కలగజేయగలిగినంత శక్తివంతమైనది అది. అంటే ఇంత భయంకరమైన దాన్ని ఏం చేయాలి మీరు చెప్పు బ్రదర్? అది ఎట్టుంటుంది? అది ఎవరికైనా వచ్చి ఉంటే ఆ వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు అది తెలిస్తే మేము కూడా మేము ప్రవర్తించము. మాకెక్కడ తెలుస్తుంది అని అంటే, బైబిల్ ఎవరిని చూపియండి అంటే ఖచ్చితంగా చూపిస్తా. కానీ నేను కూడా మాట మీద ఉన్నా. నేను కరెక్ట్గా టైం పాటిస్తున్నాను బ్రదర్. నువ్వు నాకు ఇచ్చిన నిమిషం, ఒక్క నిమిషమే అటు ఇటు పోలేదు. నువ్వు నాకు ఇచ్చిన సమయంతో నేను ముగిచ్చేస్తున్నా. వచ్చే ఆదివారం సేమ్ టైం 9 o'clock స్టార్ట్ చేస్తాము. అయినా కరెక్ట్గా ముగిచ్చేస్తాము. నడిపించే సోదరులు అటు ఇటు నా మొహం చూడండి అంతే. నేను ఒకవేళ దాన్ని చూడకుండా కూడా నేను చెప్తూ ఉంటే నువ్వు టైం చూసి నాకు చెప్పండి. నేను బాగా కరెక్ట్గా పాటిస్తాను. ఇంకా మీరు కరెక్ట్గా ఉంటే నేను కరెక్ట్గా ఉంటాను. కానీ ఇది చాలా మంచి పాఠము. దీన్ని ఆతరాతరుగా వినేసి పేపర్ తిప్పేయకండి, కానీ మన జీవితాన్ని తిప్పండి. ఆల్రెడీ క్యారెక్టర్ ఉంటే ఎంత భయంకరమైనదని మీరు ఇంటికి వెళ్ళి ఇంకా ఎక్కువ రెఫరెన్స్ నాకంటే కూడా వెతకగలుగుతారు. వెతికి దాన్ని ఆలోచన చేసి ఆ క్యారెక్టర్ని దయవుంచి విడిచిపెట్టడానికి ఆశపడాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుకుంటూ, మిమ్మల్ని చల్లగా ఆ ఈర్ష్యకు దూరంగా ఉంచి కాపాడమని ఆ తండ్రిని దేవుని వేడుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.